విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్టెంట్స్ ని సంప్రదించండి. హైదరాబాద్లో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. ఎస్ఆర్ నగర్ బీకే గూడ వద్ద 100 కోట్లకు పైగా భారీ స్కామ్ నెలకొంది. చిట్టీల వ్యాపారంతో సాధారణ కూలీలుగా ఉండేటువంటి వ్యక్తుల వద్ద నుంచి చిట్టి డబ్బులను వసూలు చేసి అనేక కుటుంబాల దగ్గర నుంచి లక్షల మొత్తంలో డబ్బులు తీసుకొని ఇక నుంచి ఒక వ్యక్తి కోట్ల రూపాయలతో చెక్కేసినటువంటి అంశం ఇప్పుడు తెరపైకి రావడం జరిగింది. దీంతో చాలామంది మహిళలు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, చిట్టి వేసినటువంటి వారందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిట్టి వేస్తున్నటువంటి ఎవరైతే ఈ చిట్టీల వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తి ఇంటి ముందటనే వీరందరూ కూడా గుమికూడి ఇప్పుడు ధర్నాలాగా రాస్తారోకరాగా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఎంతమంది వేశారు ఏంటనేది కూడా పూర్తిగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎంత మీరు చిట్టి వేశారు ఏంటి? మేము 12 లక్షలు ఇచ్చినాం సార్. 10 నెలలు అయింది, ఇంకా ఇస్తానని ఇవ్వలేదు. మాకు కావాలని మేము అడిగితే 3 నెలలు అయినాక తర్వాత ఇస్తానని చెప్పిండి. ఇవ్వలేడు సార్, ఇంతవరకు ఇలే. మేము కష్టం చేసి పెట్టుకున్న డబ్బులు సార్, అవి ఇట్లా మోసం చేసిపోయిండు. మాకు మీకు ఎట్లా తెలిసిందమ్మా ఇప్పుడు ఆయన మోసం చేసిపోయింది? 20 సంవత్సరాల నుండి తెలుసు సార్ మాకు. ఇక్కడనే మాతో పాటు పనికొచ్చేటోడు ఇంతకు ముందు. అట్లా చేసి ఆయనకి ఏమైందో మంచి బిల్డింగ్ కొన్నాడు, మంచిగా ఉన్నాడు కదా అని ఇచ్చినాం సార్. మేము మాతో పాటు చెంచులు మాలందికి వచ్చేటోడు. అట్లా చేసి మాకు ఈ రోజు ఇట్లా చేసిండు సార్. మాకు మీరెంత? మేము 20 లక్షల చీటీ వేసినాం సార్. మొత్తం 20 లక్షల చీటీ 25 నెలలు నడుస్తుంది. 25 నెలలు అయితే 20 నెలలు కట్టినాం. ఇంకొక 5 నెలలు ఆగింటే మాకు చీటీ వచ్చేది. ఇంకా ఎత్తేసుకొని పోయినాడు. మామూలుగా ఎప్పుడు వేస్తున్నాము, ఇప్పించుకుంటున్నాము, అట్లా జరుగుతూనే ఉంది ప్రాసెస్. అది ఇప్పుడు ఇంక ఉన్నట్లుండి చెడంగమని వెళ్ళిపోయిండు ఆయన. ఎట్లా మీరు ఫోన్ చేస్తే రెస్పాండ్ కాలేదు? ఎట్లా ఆయన వెళ్ళిపోయింది? టవరేజ్ ఏరియా వస్తుంది, లేదు అసలు ఫోన్ పని చేస్తలేదు. అంటే ఎట్లా బయటికి వెళ్ళిండొచ్చు అనుకోవచ్చు కదా? లేదు సార్, బయటకు వెళ్ళలేడంట, పోయినాడంట. అట్లా మాట్లాడడం కదా సార్. మా ఇన్నేళ్ళ సంది మాలో తిరిగినాడే ఆయన. మా గుడిసెల నింటి వచ్చి ఇక్కడ ఇండ్లు కట్టుకొని కొంచెం కొంచెం పెద్ద అయిపోయినాడే. ఇప్పుడు మా నమ్మి ఇచ్చినాం, మాతో పాటు తిరిగినోడని. ఇంకా ఆయన వెళ్ళిపోయిండంట. ఇదేనా వాళ్ళ ఇల్లు? మొత్తం ఎంతమంది ఉంటారు? వాళ్ళు 2 భార్య, భర్త, కొడుకు, 2 ఆడపిల్లలు. ఒక బిడ్డకు పెళ్లి చేసేసిండు, పెద్ద పాపకి. ఇదే ఇంట్లో ఉంటారు. ఇప్పుడు ఎవరు లేరా? వాళ్ళ 4-5 లేరంట సార్. వాళ్ళ అమ్మగాని ఉండే, ఆయన వాళ్ళ అమ్మ మా గుడిసెల్లోనే ఉండే. ఆమెను కానీ తీసుకొని వెళ్ళిపోయినారు, శాతగాని ఆమెను కానీ. మేము చీటీ వేసినాం సార్. 10 లక్షల చీటీ, 2 లక్షల చీటీ, 6,20,000 కొన్నాము. మళ్ళీ 5 లక్షల చీటీ వేసినాము. మాకు 4 ఆడపిల్లలు. మాకు ఆధారం దాని మీదే బతుకుతున్నాము. ఇప్పుడు మీకు ఎంత నష్టపోయారు మొత్తం? ఇప్పుడు మొత్తం 10 లక్షలు నష్టమైనాం సార్. పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వేసుకున్నాం. డబ్బులు స్కూల్ ఇడిచిపిచ్చి డబ్బులు జమ అవుతావు కదా. పిల్లలు 4 ఆడపిల్లలు, మగ పిల్లలు లేరు మాకు. అందుకోసమే అక్కడ గవర్నమెంట్కి వేసినాం. చెప్పులు లేకుండా పిల్లలు నడిపిస్తున్నాం సార్, డబ్బులు కాసబడి. అందులో ఇట్లా వెళ్ళిపోయింది. మరి డబ్బులు ఈయనట్లా ఊరికి వచ్చినాము, కష్టం చేస్తున్నాము. మొత్తం చాలా మంది వేసిండ్రు సార్. మొత్తం డబ్బులు చాలా మంది వచ్చిండ్రు. నిన్న లేరని తెలిసి ఎవరు రాలేరు, తక్కువ వచ్చిండ్రు. ఇవాళ రాలేదని ఊర్ల కల్లా కానీ ఇండ్లు ఉంది, పొలాలు ఉన్నాయి, అటగాని వెళ్ళి చూసేసి వచ్చినారు. నిన్న గుత్తిలో కానీ వెళ్ళి చూసేసి వచ్చినారు. అక్కడ ఇల్లు కానీ బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకున్నాడంట. పొలం మీద కానీ ఏమో తెచ్చుకున్నాడంట. ఇప్పుడు మాకు ఎవరు దిక్కుదాయలేరు. మాకు పోలీసులు కట్టిపోతే పోలీసులు స్పందిస్తలేరు. ఈ కోర్టు కట్టిపోయేకి వాళ్ళు లాయర్లు కానీ స్పందిస్తలేరు. మాకు పరిష్కారం ఎట్లా ఇప్పుడు సార్? మాకు వాళ్ళు రావాలా? మా పైసలు మాకు ఇస్తే చాలు. మాకు ఎక్కువ వడ్డీ పైసలు వద్దు, ఏమొద్దు. మీరు ఇచ్చిన డబ్బులు మళ్ళీ మీకు తిరిగి రిటర్న్ ఇస్తే చాలు సార్, అంతే. మాకు ఇప్పుడు పిల్లలకు 100 రూపాయలు ఇవ్వలేము సార్. మేము చెత్త పని చేస్తాం. పొద్దున్న లేచి మధ్యాహ్నం 2 గంటల వరకు కష్టపడి వస్తాం. తెచ్చి ఇంటింటికాడ పోయి అడుక్కొని వచ్చి ఇచ్చినాం సార్ ఈయనకి. అమ్మ పైసలు అంటే వాళ్ళు రేపు రాపో మర్నాడు రాపో అని తిప్పి 5 రోజులు 6 రోజులు తిరిగినాక 100 రూపాయలు చేతిలో పెడితే ఈయనకు తెచ్చి అట్లా జమ చేసి 70,000 80,000 కట్టిపోయినా. ఏం చేస్తాడమ్మా ఆయన? మీకు చిట్టీలు అసలు మొత్తం చిట్టీలు చేసేటని ఏం చేస్తాడు ఆయన? ఈ సిమెంట్ పని చేస్తాడు సార్, బేల్దార్ పని. పుల్లయ్య వాళ్ళతో పాటు చేసిన ఆయనే. అన్నున్నాడు కదా, వాళ్ళతో పాటు చేసిన ఆయనే. మా గుడిసెల నింటే పైకి వచ్చినాడు. ఆ పని చేసుకుంటే ఈయన చీటీలు వేసుకుంటా అట్లే మెయింటెనెన్స్ చేసుకుంటా చెడంగమని ఇట్లా ఎత్తేసిండు సార్ ఈయన. మొత్తం పూర్తిగా ఇదే ఇంటిలో ఉండేటువంటి ఆయన వ్యక్తి ఇంతమంది దగ్గర చిట్టి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయినాడని చెప్పేసి అంటున్నారు. మీరు చెప్పండి, ఆయన ఎంతకాలం నుంచి మీకు పరిచయం ఈ చిట్టీలు వేస్తున్నాడు? గత 23 సంవత్సరాల నుంచి పరిచయం. అప్పుడు అందరు కూడా ఆర్ట్స్లో ఇక్కడ ఆర్ట్స్ ఉన్నాయి. అక్కడ అందరు కూడా అక్కడ ఆయన కూడా గుడిసె ఉంది, మాకు గుడిసెలు ఉన్నాయి. అందరు కూడా గుడిసెల్లో ఉండి మేము అంతా పని చేసుకుంటుంటాము. ఆయన వచ్చేసి మెల్లగా చిట్టీలు స్టార్ట్ చేసిండు, 50,000 చిట్టి స్టార్ట్ చేసిండు. ఆయన గుడిసెల నుంచి వచ్చే 4 ఫ్లోర్ల బిల్డింగ్ చూడండి ఎంత హై క్లాస్లో ఉందో.
ఈ బిల్డింగ్ గుడిసెల నుంచి వీళ్ళతో పాటు వీళ్ళందరూ గుడిసెల్లో ఉన్నారు, ఆయన మాత్రం గుడిసెల నుంచి వచ్చి ఇంత బిల్డింగ్ కట్టుకున్నాడు. మేబీ ఇలాంటి ఈ క్రైమ్ ఇప్పుడు జరిగింది కాబట్టి వెలుగులోకి వచ్చిందంటే కూడా చెప్తున్నారు. చెప్పండి, అది ఎంతకాలం అవుతుంది ఇల్లు కట్టి? సార్ ఈ ఇల్లు కట్టి ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుంది. మేమే కట్టించినాం ఇల్లు కూడా, మాతోడే కట్టించాం. మాతో పని చేసి చిట్టీలు వేసి డెవలప్ చేసుకున్న తర్వాత అందరు డబ్బులు తీసుకుని బిల్డింగ్ కట్టించిండు. మేమే కట్టించినాం బిల్డింగ్ కూడా. ఈయన దగ్గర ఫస్ట్ బాగానే చిట్టీలు రన్నింగ్ చేస్తుండే. రన్నింగ్ చేస్తూ అందరు కూడా మేము 2-3 టర్న్లు తీసుకున్నాం, చిట్టీలు వేసుకున్నాం. మేము తీసుకున్నప్పుడు తక్కువ మోతాదంలో 2-3 లక్షలు, లక్ష నుంచి స్టార్ట్. ఫస్ట్ 50,000 నుంచి స్టార్ట్, 50,000, 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు. అప్పుడు మేము 2-3 సార్లు కూడా టర్న్ చేసినాము. ఈ తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్కరు 10 లక్షల చిట్టి, 25 లక్షల చిట్టి అందరూ వేసుకున్నాము. మాతో పాటు పనిచేసే వాళ్ళు సుమారుగా 100 మంది ఉంటారు. మేము ప్రతి ఒక్కరు కూడా తెలిసిన వాళ్ళతో మొత్తం వేయించినాము. మాతో రిలేషన్ ఉంటే ఆదోని కానీ, మంత్రాలయం, ఎమ్మింగ్నూరు, కర్నూలు, గుత్తి, అనంతపురం ఇక్కడంతా మాకు తెలిసిన వాళ్ళతో చిట్టీలు వేయించినాము. బాగా ఇస్తున్నాడని చెప్పి నమ్మకంగా 23 సంవత్సరాలు నమ్మకంగా ఉండి ఇప్పుడు హఠాత్తుగా తాళం వేసుకొని పోయినాడు ఆదివారం నైట్. అంటే 3 రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది, 3-4 రోజులు అవుతుంది. నమ్మకంగా ఉండి మోసం చేసిపోయినాడు. గుత్తిలో ఆయన ఇల్లు ఏదో ఉందంటారు, అక్కడికి వెళ్ళి కూడా ట్రై చేసినారు. అక్కడ కూడా మేమే కట్టించినాం ఇల్లు. అక్కడ వెళ్ళి అక్కడ పొలం ఉంది, ఒక 10 ఎకరాల పొలం ఉంది. గుత్తిలో ఒక స్థలం ఉంది, ఇల్లు ఉంది. ఆయన సొంత ఊర్లో ఆయన కూతురునిచ్చుకున్నాడు. అక్కడ అంతా పోయి వచ్చినాము, అక్కడ ఎక్కడ లేడు. కుటుంబ సభ్యులు కూడా ఎవ్వరు మీకు ఈ 3 రోజుల నుంచి టచ్ లోకి ఎవరు రాలేదు. వాళ్ళ బామ్మరితో ఒకటే టచ్ లో వచ్చినాడు. ఆయన ఏమంటున్నాడంటే మాకు కూడా మోసం చేసిపోయినాడు, మేము కూడా గుత్తిలో చిట్టిదారులను చాలా మందిని వేయించాడు. సొంత బామ్మర్ది కూడా చిట్టి వేసి మోసపోయిన ఆయన దగ్గర చెప్పేసి అంటున్నాడు. వాళ్ళ భార్య అన్న సొంత బామ్మర్ది అంటే వాళ్ళ భార్య బామ్మర్ది. ఆయన కూడా మేము పోయి అడిగినాం. పోతే లేదు, నేను కూడా ఇక్కడ గుత్తిలో చాలా మందితో వేయించినాను, నాకు కూడా మోసం చేసిపోయింది అని చెప్పి ఆయన అంటున్నాడు. ఆయన దగ్గర కూడా పోయి వచ్చినాం. ఆయన దగ్గర పోయి వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చినాం. ఇక్కడ వస్తే ఇక్కడ కూడా ఎవరు లేరు. ఇప్పుడు సిసిఎస్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి మేము పోతున్నాం. సుమారుగా ఇప్పుడు ఒక 200 మంది పోతున్నాం. ఇంతకుముందు ఏం కంప్లైంట్ ఇవ్వలేదా? ఇప్పుడు పోతున్నాము. స్టేషన్కి పోతే స్టేషన్లో సిఏ గారు ఈ పెద్ద కేసు, ఇది సిసిఎస్ పోవాల్సిందే ఖచ్చితంగా. ఇక్కడ ఎస్ఆర్ నగర్ పిఎస్కి వెళ్ళినాం, సిసిఎస్కి పొమ్మన్నాడు. కావున ఇప్పుడు అందరు కలిసి 3-3:30కి సిసిఎస్కి పోతున్నాము. మొత్తం ఎంత ఉంటుందండి సుమారుగా అంత కలిపి ఎన్ని కోట్ల వరకు? ఇప్పుడు వచ్చేసి అందాజ మేము ఇప్పుడు వచ్చిన మొత్తం వాళ్ళ నంబర్లు, వాళ్ళ చిట్టి మొత్తం రాసినాము. సుమారుగా ఇక్కడ మనకి 120 కోట్లు లెక్క తేలింది. 120 కోట్లు ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ నిన్నటి నుంచి లెక్క రాసుకుంటున్నాం సార్. నిన్నటి నుంచి కూడా ఒక్కొక్కరు ఎంతమంది అనేది. ఇప్పుడు ఆంధ్రాలో ఇంకా గుత్తి ఆ పరిసర ప్రాంతాల్లో ఇంకెవరన్నా అక్కడ కూడా ఉన్నారా? అక్కడ కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరు వచ్చిన ఎన్ని లక్షలు వేసినారు, మీ పేరేమి, మీ ఫోన్ నంబర్ ఏమి, ప్రతిదీ రాసుకుంటున్నాం. దీన్ని లెక్క పెట్టి చూసుకుంటే సుమారుగా 120 కోట్లు లెక్క తేలింది. ఇక్కడ ఉన్న వాళ్ళకి 120 దాటింది. వచ్చిన వాళ్ళకి మాత్రం, ఇక్కడ బుక్లో ఎంటర్ చేసిన వాళ్ళకి మాత్రం 120 కోట్లు తేలింది. మరి ఇంకా ఎంతమంది వస్తారో తెలియదు. ఇంకా రాపిస్తే ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. కాబట్టి దీన్ని బట్టి గవర్నమెంట్ కూడా మాకు సహకరించి, మీ సుమన్ టీవీ వాళ్ళు కూడా సహకరించి ఆయనను ఎక్కడున్నా ఆయనను పట్టుకొచ్చి మాకు అప్పచెప్పాలని మేము కోరుకుంటున్నాము. ఆయన వచ్చినా కూడా మేము ఆయన సహకరించి మా డబ్బులు మాకు ఇస్తే చాలు. అది మేము వేసినాం సార్. 40 లక్షలు వేసినాం సార్. అంటే ఒకసారి వేసిన చిట్టే మరి అయిపోయటానికి ఇవ్వకపోయినా ఆయన మరి చిట్టి వడ్డీ ఎక్కువ చూపించి వేసుకోండి మీరు అనిపేసి అట్లా చేస్తుండే. ఆయన డబ్బులు వస్తుంది అని చెప్పేసి మళ్ళీ చిట్టి వేయించాడు. మరి రిటర్న్ ఇచ్చి అట్లా అని ఈనట్టు అయిపోయినాడు. కరెక్ట్ జనవరికి అయిపోయింది నా చిట్టి. 2 నెలలు అయిపోయింది. 40 లక్షలు ఇలా జనవరి 4వ తారీఖు. అది ఇచ్చేది ఉంటే ఇస్తా, టైం ఉంది, నాకు అయితే లేదు, ఇప్పుడు కొంచెం టైట్ ఉందని చెప్పి మొత్తానికి ఈనట్టు అయిపోయినాడు. 2 నెలల నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాను. నేను మంత్రాలయంలో ఉంటా. 2 నెలల నుంచి. అక్కడ మంత్రాలయం నుంచి వచ్చారా మీరు ఇక్కడికి? మంత్రాలయం నుంచి వచ్చినాను. అంటే ఇక్కడ ఇంతకుముందు ఇక్కడే ఉన్నాను నేను కూడా. ఆయన కొడుకు నేను కలిసి పని చేసినాం ఇక్కడ. ఫస్ట్ ఈయన అంతా కలిసి పని చేసినాం. అప్పుడు పని చేసి ఈడే ఉండి అంతా చేసి ఇప్పుడు అంతా ఇట్లా చేసిపోయినాడు. మీరెంత వేసినారు? నా పేరు నరసింహారెడ్డి అండి. నేను ఎలక్ట్రీషియన్ పని చేస్తా. నేను 10 లక్షల చిట్టి చేసిన. 10 లక్షల చిట్టి అయిపోయి కూడా 2 నెలలు అవుతుంది. ఇంకో 15 లక్షల చిట్టి కూడా వేసిన. అది సెప్టెంబర్ 2020. 10 లక్షల చిట్టి ఇచ్చారు, రిటర్న్ ఇచ్చాడు? లేదు, ఇవ్వకుండా ఇంకా మళ్ళీ 15 ఇచ్చినారు. 15 లక్షలు అంటే ఆ 15 లక్షల చిట్టి వచ్చేసి సెప్టెంబర్ 2024 నుంచి స్టార్ట్ అయింది. ఇది జనవరిలో అయిపోయింది. 2 మంత్స్ అయింది. డబ్బులు టైట్గా ఉన్నాయి, కొన్ని రోజులు ఆగమని ఇంతకుముందు ఇంతకుముందు అడగడం జరిగింది. సో ఆగిన సండే నుంచి సాటర్డే నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్. వేరే అడ్వకేట్తోని ఈ సీసీ కెమెరాల ద్వారా ఎవరు ఎంతమంది వస్తున్నారో ఏం సంగతి అనేది, ఈ 2 సీసీ కెమెరాల ద్వారా ఏమో వాయిస్ వస్తుంది, వాటిలోనేమో ఆడియో ప్లే అవుతుంది. ఇక్కడ ఎవరేం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలుసు. ఇది చూసి
ఇది చూసి ఒక అడ్వకేట్ ద్వారా ఫోన్ చేయడం జరిగింది వాచ్మెన్తో. లోపల ఎలాంటి డ్యామేజెస్ అట్లాంటివి చేయొద్దు, మీ మీద కేసు అవుతుందని అడ్వకేట్తో బెదిరించడం జరిగింది ఒక రకంగా. మళ్ళీ ఇక్కడ ఇంకో వ్యక్తికి మళ్ళీ 12 గంటలకి ఇదే రకంగా జనాలు ఉండేసరికి ఇంకోసారి మళ్ళీ అదే అడ్వకేట్ ఫోన్ చేసి మీకు వాళ్ళు డబ్బులు ఏమి వచ్చారు, మీ డబ్బులు ఏందనేది సెటిల్మెంట్ చేస్తాము, ఆగండి, మీరు ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకండి, కంప్లైంట్ ఇవ్వకండి, 15 రోజులు వస్తాము అది అని అంటే, లేదు బాబు మా డబ్బులు ఏందో ఫస్ట్ మీరు రండి, 15 రోజుల దాకా ఎందుకు, మీకు మేము ప్రొటెక్షన్ ఇస్తాం, సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇస్తాం, మీరు మా డబ్బులు ఏందో పరిష్కరించండి, ఇక్కడ రావాలి, మీ 15 రోజులు 20 రోజులు అంటే ఆగడం జరగదు, మీరు రేపే రండి, మీకు ప్రొటెక్షన్ అనేది మేము ఇస్తాము. ఎందుకంటే ఇక్కడ అందరూ ఇప్పుడు ఇతను మేస్త్రి, ఇతను సెంటరింగ్, ఇతను మేస్త్రి, ఇతను బియ్యం షాప్లో పనిచేస్తాడు, ఇతను చాయ్ బండి, ఇట్లా రకరకాల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇక్కడ దాదాపు 1000-1500 హట్స్ ఉన్నాయి. ఈ 1000-1500 హట్స్లోనే దాదాపు 12 కోట్ల రఫ్ ఎస్టిమేషన్ డబ్బులు ఇచ్చేది ఉంది. నిన్న బుక్లో ఎంట్రీ చేసాం, 380 మంది పేర్లు రాసాము. ఇదే ఆ బుక్ అండి, నిన్న 350. మొత్తం ఇప్పుడు చిట్టి ఇక్కడ ఎంత మంది వేసినారు, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ మీరు ఒక నోట్ చేసుకున్నారు ఎంతమంది అనేది మొత్తం? సో 258 మంది ప్రస్తుతానికి కనిపిస్తుంది ఈ బుక్ లో. రైట్, అంటే ఒకరే రాయడం కష్టం అవుతుందని 2 బుక్లో ఎంట్రీ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ పర్సన్, ఏ ఊరు, ఎంత అమౌంట్ ఇచ్చారు ఏంటనేది మొత్తం, పేరు, ఫోన్ నంబరు, పైసలు, రఫ్ ఎస్టిమేషన్ ఓవరాల్ గా ఇట్లా ఎంత వస్తుంది ఇప్పుడు ఈ అంచనా రఫ్ గా మీరు ఇక్కడ గ్యాదర్ అయిన వాళ్ళ? నిన్నటి వరకు 119 కోట్ల లెక్క వచ్చింది. 119 కోట్లు వచ్చింది. ఇంకా వీళ్ళ క్లయింట్స్ సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, యుఎస్, బెంగళూరు, అనంతపూర్, కర్నూలు, గుత్తి, ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర, లింగంపల్లి దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఈ జనాభా ఏదైతే ఉన్నదో ఇక్కడ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు మాత్రానికే తెలుసు. ఈ సరౌండింగ్స్కి సంబంధించిన వ్యక్తులు దూరంగా ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే తెలుసు. ఇంకా ఏపీలో వేసిన కొంతమంది విలేజ్లలో కూడా చేసినారన్నారు, వాళ్ళందరికీ తెలియదు, ఇంకా తెలియదు వాళ్ళకి. నేను సుమన్ టీవీ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే, సోషల్ మీడియాలో సుమన్ టీవీ చాలా యాక్టివ్గా ఉంటుంది. మేము పొద్దున్న నుంచి సుమన్ టీవీ కోసమే వెయిటింగ్ చేస్తున్నాం. ఈ సుమన్ టీవీ చాలామంది మీకు ఫేస్బుక్ ఓపెన్ చేయగానే సుమన్ టీవీ కనబడుతుంది. నేను సుమన్ టీవీ, ప్రత్యేకించి సుమన్ టీవీ వాళ్ళని కోరుకునేది ఏంటంటే, ఇది ఎక్కువ వైరల్ కావాలని కోరుకుంటున్నాను. తద్వారా ఏంటిదంటే, కొంతమంది తెలియని బాధితులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా తెలియాలి. బాధితులు కాని వ్యక్తులకు కూడా వీళ్ళు ఏంటో అనేది తెలియాలి. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సరైన న్యాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యే తలసాని గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఇక్కడ చిన్న కార్మికులు రూపాయి కూడా పెట్టుకొని పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఇప్పుడు పొద్దున 2 సూసైడ్ చేసే ప్రయత్నం చేశారు. మేము అందరం పోయి సంజాయించినాం, ఒక 2 లేడీసు. ఇక మగవాళ్ళు అంటే గోడసాటుకు పోయి ఏడుస్తున్నారు, కానీ ఆడవాళ్ళని అయితే ఏడుపు ఆపలేకపోతున్నాం. ఇంట్లో పిల్లల టార్చర్ భరించలేకపోతున్నాం. వేయొద్దు అంటే చిట్టీలు నడిపినటువంటి వ్యక్తి పేరేంటి, ఆయన ఎంతకాలం నుంచి ఉంటున్నాడు, ఏం పని చేస్తాడు, ఇప్పుడు అంతకుముందు ఏం చేస్తారు, ఇప్పుడు ఏం పని చేస్తాడు? అతను ఇంతకుముందు కన్స్ట్రక్షన్ వర్కర్గా చేసేవాడు. అతని పేరు పుల్లయ్య. అతని కొడుకు కూడా పెద్దగా అయిపోయింది. ఇప్పుడు అతని కొడుకు కూడా 30 ఏళ్ళు ఉంటాయి. ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి దాదాపు 18 ఏళ్ళ నుంచి చిట్టీలు వేస్తున్నారు. ఇంతకుముందు 50,000, 1,00,000, 2 లక్షలు చిట్టి వేసేవాళ్ళు. మళ్ళీ 2018-17 నుంచి 5 లక్షల చిట్టి స్టార్ట్ చేశారు. తర్వాత ఈ 2024 నుంచి 25 లక్షల చిట్టి, 15 లక్షల చిట్టి, 50 లక్షల చిట్టి వేయడం స్టార్ట్ చేశారు. ఇంకోటి వీళ్ళని ఒక్కొక్కరికి అధిక వడ్డీ ఆశ చూపించి అంటే నిజంగానే చాలామందికి ఇంతకుముందు చిన్న అమౌంట్ ఉన్నప్పుడు 3.5 మిత్తి, 4 రూపాయలు మిత్తి, 3 రూపాయలు మిత్తి ఇచ్చిండు అందరికీ. అదే నమ్మకంతో ఇచ్చిర్రు, చిన్న అమౌంట్ ఇచ్చేసారు. ఇప్పుడు ఏమైంది, వీళ్ళు అక్కడక్కడనే రొటేషన్ చేసారు. ఇప్పుడు ఆ రోజు ఉదాహరణకు చెప్తున్నా, ఆ రోజు ఇతను 1,00,000 రూపాయలు ఇచ్చిండు. ఆ 1,00,000 రూపాయలని అక్కడనే రొటేషన్ చేసి అది 15, కొంతమంది 10 అయింది, 5 పెట్టిన వాళ్ళది 25 అయింది, 25 పెట్టిన వాళ్ళది 1 కోటి అయింది. ఇంకా బడా వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళ ఎక్కడ ట్యాక్స్ ప్రాబ్లం అవుతుందని వాళ్ళు రావట్లేరు. సరే, వాళ్ళు వచ్చినా రాకున్నా మాకు సమస్య ఏం లేదు. ఇక్కడ చిన్న స్థాయి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకి సేవింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. మీరు వాళ్ళని చూస్తే వీళ్ళు అన్ని డబ్బులు ఇచ్చారా అని మీరు అనుకుంటారు, కానీ చిన్న వాళ్ళండి. వాళ్ళ లైఫ్ టైంలో సేవింగ్ చేసుకునే డబ్బులు వీళ్ళకి ఇవ్వడం వల్ల ఈరోజు అందరూ జీరో అయిపోయారు. ఒక ఆమెది ఇంకో 10 రోజుల్లో పెళ్ళి, అది క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఇస్తేనే ఆ డబ్బులతో అక్కడ పెళ్లి చేయాలి.
మీరు ఉన్నాయి సార్ చిట్టి మేము ₹1,00,000 కాడ నుంచి 12 లక్షలు ఇచ్చినాం సార్. మీకు ఎంత రావాలి ఇప్పుడు? ఇలాగా మీ సిటీలో ఏమీ లే, నువ్వు మిత్తిగానే ఇచ్చేసాం. ₹1,00,000 కాడ నుంచి అట్లా కష్టపడి 12 లక్షల కాడ జమ చేసి ఊర్లో పొలం కొనుక్కుందాం కొనలేదు. ఇంకా ఈ 2 నెలల్లో ఇస్తానని చెప్పినాడు. ఊర్లో పొలం కానీ మాట్లాడదామంటే డబ్బులు వచ్చినాక మాట్లాడదామని ఒకరినా ఇంకా ఇస్తానని చెప్పడానికి ఇట్లా పోయాడు. అది ప్రస్తుత పరిస్థితి. ఇక్కడ చాలా మంది కూడా అదే సేవింగ్స్ కష్టపడి ఎంతో కొంత సంపాదించుకొని సేవింగ్స్ చేసుకుందాం అనుకున్నటువంటి అమౌంట్ అంతా కూడా ఇతని చేతిలో పెడితే చిట్టీలలో చాలా మంది 10 లక్షలు 20 లక్షల పైన అమౌంట్ని తీసుకొని చెప్ప పెట్టకుండా 3-4 రోజుల నుంచి ఆడపత్తలు లేదుకుండా వెళ్ళిపోయాడంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పండి ఎంత 5 లక్షల చిట్టీలు 2 అండి. 5 లక్షలు నేను దగ్గర 6 లక్షలు కట్టాను. ఎంతకాలం నుంచి కడుతున్నారు? గత 16 నెలల నుంచి కడుతున్నాను. సో ఒక్క చిట్టి కూడా ఇవ్వలేదు. గత 4 నెలల నుంచి ట్రై చేస్తున్నాను, ఇప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తాను అని ఇది చేస్తున్నాడు. అది మొత్తానికి ఇక్కడ ఎస్ఆర్ నగర్ పిఎస్ పరిధిలో జరుగుతున్నటువంటి బడా చిట్టి స్కామ్కి సంబంధించిన వివరాలు సిసిఎస్కి వెళ్ళి వీళ్ళందరూ కూడా ఫిర్యాదు చేయబోతున్నారు. కోట్ల రూపాయలు 120 కోట్ల రూపాయల మేరకు కూడా ఇప్పుడు ప్రాథమికంగా ఇక్కడ అందరూ గ్యాదర్ అయ్యి ఈ మోసం జరిగిందని చెప్పేసి ఒక్కొక్కరు ఇంట్లో నుంచి బయటకు వచ్చి గ్యాదర్ అయినటువంటి వారు ఒక పేపర్లో అంచనా వేసుకుంటేనే 120 కోట్లు మేరా ఈ చిట్టీల మోసం జరిగిందంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ప్రాంతాలలో ఇతను చిట్టీలు నెరిపాడు. అక్కడ వాళ్ళందరూ కూడా బయటకు వస్తే చాలా 200 కోట్ల వరకు కూడా ఈ ఘరానా మోసం బయటపడేటువంటి అవకాశం ఉందంటూ కూడా వారు చెప్తున్నారు. కష్టపడి చిన్న చిన్న టీలు చెత్త బండ్ల దగ్గర నుంచి తోలుకొని రోజువారీ కూలీ చేసుకుంటూ లేబర్ పనులు చేసుకుంటూ బయట రోడ్లు ఊడుస్తూ సేవింగ్ చేసినటువంటి అమౌంట్ అంతా కూడా మేము ఇక్కడ చిట్టీలు వేశాం. అలాంటి మా కష్టాన్ని ఈరోజు చిట్టీల రూపంలో అతను తీసుకెళ్లిపోయాడంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రమణతో సాయి, ఎస్ఆర్ నగర్ నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.